హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము ఇంట్లో పూజ చేసుకున్న వీడియోలో మా అక్క వాళ్ళు కూడా హాస్టల్లో వినాయక చవితి చేసుకుంటున్నారు అని. సో వాటి కోసం అయితే అన్నీ తీసుకొని వెళ్తున్నారు. చూసా కదా, అన్నీ అంటే స్వామివారికి ఏవైతే సంబంధించి ఉంటాయో అన్నీ అన్నమాట. అక్కడ ఏవైతే కావాలో అన్నీ తీసుకొని వెళ్తున్నారు. సో మనకి వినాయక చవితి అంటే అన్నీ కావాలి కదా, పత్రిక అన్నీ. సో మా అక్క రూమ్మేట్ వెళ్ళారనమాట. అక్కడ మనకి వైజాగ్ అంటే కొంచెం రష్ ఎక్కువే ఉంటారు, సిటీ కాబట్టి. సో మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, మా అక్క వాళ్ళు అంటే హాస్టల్లో చేసుకోవచ్చా అని అయితే డౌట్ రావచ్చు. మా అక్క వాళ్ళు నాకైతే పర్మిషన్ తీసుకున్నామనే చెప్పారు. సో తీసుకొని ఉంటారు. అక్కడ వార్డెన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు అనమాట. అది గైస్, నేనైతే చాలా అంటే చాలా బాగా చేశారనమాట. చూడండి మీరే, సిటీ మొత్తం ఈ మొత్తం తీసుకొని వెళ్తున్నారు. మా అక్కకైతే బైక్ వచ్చనమాట. అది కాక మనకి వినాయక చవితి రోజు చాలా అంటే చాలా వర్షం పడుతుంది అనమాట. అంటే ఇది వినాయక చవితి రోజు అంటే కాదు, రోజు కాదు, దాని అవతల రోజు అనమాట. అంటే సో ఇది మా అక్క వాళ్ళు వెళ్ళింది మంగళవారం రోజు అనమాట. నైట్ మొత్తం డెకరేషన్స్ అన్నీ చేశారు. డెకరేషన్ కూడా ఎలా చేశారని మీరు చూసేయండి. నెక్స్ట్ ఏమేమి తీసుకున్నారు అవన్నీ నేను మా అక్క నాకు వీడియో తీసి పంపించలేదు. సో అది చూడండి, రష్ కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు. వినాయక చవితి అంటే అంతే కదా మరి. నాకైతే బుజ్జి వినాయకుడు చాలా అంటే చాలా ఇష్టం. సో వినాయక చవితి వినాయకులు ఎలా ఉన్నారో చూసేయండి. ఇక్కడ లోపల మా అక్క వాళ్ళు తీస్తున్నారు కదా బొమ్మ, దిష్టి తీసుకొని పంపిస్తున్నారు అనమాట. హారతి ఇస్తున్నారు అందరికీ వినాయకుడికి. వినాయకుడు బాగున్నాడు కదా గైస్. బాగుంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా హాస్టల్స్లో ఉంటే కనుక మీరు వినాయక చవితి చేసుకొని చాలా అంటే చాలా మంచిది. మా అక్క వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. ఎగ్జామ్స్ ఉన్నా కూడా పట్టించుకోకుండా వినాయక చవితి చేసుకుంటున్నారు. అది కదా బత్ అంటే. సో ఈరోజైతే డెకరేషన్ చేసేసారు, బొమ్మ పెట్టేసారు. ఇదైతే వినాయక చవితి రోజు అనమాట. డెకరేషన్ బాగుంది కదా. సో అది మనం వినాయక చవితి చేస్తే మరి ప్రసాదాలు లేవా అనుకోకండి. ప్రసాదాలన్నీ చేశారనమాట. ఉండ్రాళ్ళు, పాయసం, అన్ని వడపప్పు అన్నీ చేశారు. పులిహోర అన్నీ ఎలా చేశారని డౌట్ రావచ్చు. సో రైస్ కుక్కర్లో చేశారనమాట అన్నిటినీ. మా అక్క వాళ్ళందరూ కలిసి చూసారు కదా, గణేషుడు ఎంత బాగున్నాడు ముద్దుగా. నాకైతే చాలా అంటే చాలా నచ్చాడు. డెకరేషన్ కూడా బాగుంది కదా గైస్. సో మీరు ఉంటే కనుక మీరు వినాయక చవితి చేసుకోండి, చాలా మంచిది. చాలా పాజిటివ్ అయితే వస్తుంది అనమాట. మా అక్క వాళ్ళకి ఇవాళ ఎగ్జామ్ ఉందన్నమాట, కానీ అవన్నీ పట్టించుకోగానే చేస్తున్నారు. అది కదా భక్తి అంటే. మళ్ళీ మనకి కథ చదవడానికి బుక్ ఎక్కడిది అనుకోవచ్చు. సో తెలుగు వచ్చా అనుకోవచ్చు. కానీ మా అక్క వాళ్ళు ఏం చేశారంటే ఫోన్లో పెట్టుకొని మరీ కథ వింటూ చేశారనమాట. స్వామివారికి హారతి ఇస్తున్నారనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళు అలా చేసుకుంటుంటే చాలా వైజ్ పాజిటివ్ అయితే వస్తుంది. మీరు కూడా వినాయక చవితి చేసుకోవాలి కంపల్సరీగా. అంటే వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు చెప్తాను ఇంటి తింగడదాని అనుకోకండి. నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా అంతే. చూడండి, అందరు కలిసి హారతి, మళ్ళీ మంగళ పాట కూడా పాడారు. కానీ నేను అది వీడియోలో పెట్టలేకపోయాను, ఏమనుకోకండి గైస్, సారీ. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్.